హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువా. మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ అమెరికా అనేది ఈ మధ్య కామెడీ పనులు చేస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఎప్పుడైతే ఈ భారతదేశం అనేది ఓపీ సింధూర్ అనేది స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేసిందో అప్పటి నుంచి కూడా ఈ అమెరికా అనేది చాలా కామెడీగా ప్రవర్తిస్తుంది అనమాట. కామెడీగా ప్రవర్తించడమే కాదు, సీరియస్గా ప్రపంచ దేశాల్లో అమెరికాను చూసి నవ్వుకుంటున్నాయన్నమాట. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆయన ఈ లిండ్సీ గ్రాహం అంటారనమాట. లిండ్సీ గ్రాహం, ఇలా పేర్లు ఒక రకంగా ఉంటాయి. లిండ్సీ గ్రాహం అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, భారతదేశము మరియు చైనా అనేది ఈ రష్యా దగ్గర నుంచి 70% ఆయిల్ అనేది కొనుగోలు చేస్తుంది. ఒక రకంగా ఈ రష్యా యుక్రెయిన్ మీద చేస్తున్నటువంటి ఈ యుద్ధంలో ఈ భారతదేశం మరియు చైనా వీరిద్దరే ఈ యుద్ధానికి స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు దేశాల మీద మేము వాళ్ళ ప్రొడక్ట్స్ మీద 500% టారిఫ్ అనేది విధిస్తాము అని చెప్పాడు అనమాట. ఇక్కడ ఇది ఎంత కామెడీ స్టేట్మెంట్ అంటే, ఇప్పుడు భారతదేశం నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రతి దాని మీద నువ్వు 500% టారిఫ్ అనేది విధిస్తే అమెరికా నుంచి వచ్చేది ఇక్కడికి ఎంత % టారిఫ్ విధించాలి? ఈ విషయం పాపం వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు. వారు ఈ అమెరికా యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ప్రపంచమంతా మా చుట్టే ఉంటుంది, ప్రపంచమంతా మేం చెప్పిందే వింటుంది అన్న భ్రమలో ఉంటారు. ఒకవేళ అలా ఏదో ఒక దేశం ఏదైనా సరే వాళ్ళ మాటలు వినకపోతే వెంటనే ఆ దేశాన్ని ఏదో ఒక రకంగా ప్రపంచ దేశాలలో ఐసోలేట్ చేయటము ఇలాంటివి చేస్తారనమాట. ఐసోలేట్ అంటే పక్కన పడేయటం లాంటివి చేస్తారనమాట. ఇప్పుడు ఇన్ కేస్ భారతదేశం పరిస్థితే చూసుకోండి. ఇప్పుడు వీళ్ళు ఈ 500% మేము టారిఫ్లు విధిస్తాము అని చెప్పారు, కానీ వాళ్ళు లిటరల్లీ వాళ్ళు భారతదేశం మీద ఎటువంటి టారిఫ్లు విధించలేరు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎప్పుడైతే భారత ప్రభుత్వం అనేది అణు ఆయుధ పరీక్ష అనేది చేసిందో వెంటనే అమెరికా ప్రభుత్వం అనేది భారత్ మీద శాంక్షన్స్ అనేది విధించిందనమాట. కానీ మీరు నమ్ముతారో నమ్మరో ఫ్రెండ్స్, కరెక్ట్గా అమెరికా అనేది మన భారతదేశం మీద శాంక్షన్స్ విధించినప్పుడే మన ఆర్థిక వ్యవస్థ అనేది పుంజుకుందనమాట, అభివృద్ధి. అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ అనేది ఒక పట్టాల మీదకి ఎక్కిందనమాట. దానివల్ల భారతదేశము మా సహాయం లేకుండానే మేము శాంక్షన్స్ విధించినా కూడా ఇలా ఆర్థిక పరంగా ఎదుగుతుంది అని చెప్పేసి వాళ్ళు రియాలిటీని అర్థం చేసుకొని తర్వాత ఆ శాంక్షన్స్ అనేటివి ఎత్తివేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి మోడీ గారు కూడా 140 కోట్ల జనాభా ఉన్న దేశం మనది. అలాంటిది మనమే ఈ ప్రపంచం మీద ఒత్తిడి తేగలం కానీ మన మీద ఎవరు ఒత్తిడి చేయలేరు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అంటే ఈ స్టేట్మెంట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, 140 కోట్ల జనాభా అంటే పెద్ద మార్కెట్ మంది. ఈ పెద్ద మార్కెట్ని ఎవ్వరూ కావాలని వదులుకోరు అనమాట. ఈవెన్ చైనా ఆల్సో, అంటే చైనా కూడా మన మార్కెట్లోకి వచ్చి ఏదో వాళ్ళ వస్తువులు అమ్ముకొని వెళ్దామనే చూస్తారు తప్పితే మనకు చైనాకు పడలేదని చెప్పేసి మేము మీకు అమ్మము అని చెప్పేసి ఏ దేశము భారతదేశంతో చెప్పలేదన్నమాట. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ప్రతి ఒక్కరూ ఈ దేశానికి రావాలని చూస్తారు, ప్రతి ఒక్కరూ తమ ప్రోడక్ట్ని ఇక్కడ అమ్ముకోవాలని చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక దేశం అనేది నేను మీద శాంక్షన్స్ విధిస్తానటము ఎంత కామెడీగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అలాగే లిండ్సీ గ్రాహం అనే అతను ఈ మేము 500% టారిఫ్లు విధిస్తాము అని అంటున్నాడు, కానీ రియాలిటీలో అలా ఎప్పటికీ జరగదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైతే 500% టారిఫ్ అనేది విధించారో ఆ రోజు నుంచి అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా దెబ్బతింటది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం మీద వాళ్ళు 500% టారిఫ్స్ విధిస్తే మనం ఆల్టర్నేటివ్ వెతుక్కుంటాం. ఆల్టర్నేటివ్ అంటే ఇతర అవకాశాలు అనమాట. ఇలానే 1971లో కూడా ఆయుధాలు కావాలి మాకు అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు మేము పాకిస్తాన్కి అమ్ముతాం కానీ మీకు అమ్మము అని చెప్పేసి పంపించేశారనమాట. దాని ప్రతిఫలమే మన భారతదేశం అనేది రష్యాకు దగ్గరైంది. రష్యా ఆయుధాలను మనం కొనుక్కున్నాము. రష్యా వాళ్ళు కూడా మన మీద ఎటువంటి శాంక్షన్స్ కానీ ఎటువంటి నిబంధనలు కానీ ఏవి మన మీద విధించకుండా మనకు కావాల్సినటువంటి ఆయుధ సామాగ్రి కావచ్చు, లేకపోతే డిఫెన్స్ డీల్స్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీని కావచ్చు, ఇవి కావాల్సినన్ని మనకి ఇచ్చి మనకు ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువ శాతం విదేశీకి సంబంధించినటువంటి ఏవైనా డిఫెన్స్ రంగంలో ఉన్నాయి అంటే అవి రష్యావికి ఉంటాయి తప్పితే అమెరికా అని చెప్పలేమన్నమాట. సో అలానే ఈ 500% అనేది టారిఫ్ భారతదేశ ప్రొడక్ట్స్ మీద విధిస్తే ఆటోమేటిక్ గా ఫస్ట్ భారతదేశం చేసేది ఏంటంటే డాలర్ ని పతనం చేయటం. అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏ ప్రొడక్ట్ అయినా సరే ఏదైనా సరే ఇతర దేశాలతో మనం సరఫరా చేసుకుంటున్నప్పుడు ఈ లావాదేవీలు అనేటివి వాస్ట్రో అకౌంట్స్ ద్వారా రూపీస్ లోనే జరుపుకుంటాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే డాలర్ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే డాలర్ వాడకం తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. అయితే దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ అంటే ప్లస్ ఉంది మైనస్ ఉంది అనమాట. ఎందుకంటే మన ఫారిన్ రిజర్వ్స్ అనేటివి మొత్తము డాలర్స్లో ఉన్నప్పుడు
ఇప్పుడు డాలర్ వాల్యూ తగ్గిపోయిందంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క వాల్యూ కూడా తగ్గుతుందన్నమాట. సో తర్వాత వచ్చేసి బ్రిక్స్ అనే పేరు వింటేనే ఇంకా అమెరికాకు ఎట్లుంటుందో మీకు అందరికీ బాగా తెలుసు అనమాట. ఈ బ్రిక్స్ ని బలోపేతం చేసుకుంటాం. సో నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే అమెరికా నుంచి మేము 500% టారిఫ్లు విధిస్తాము లేకపోతే శాంక్షన్స్ విధిస్తాము అని స్టేట్మెంట్లు ఇచ్చిన వెంటనే మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది దేశద్రోహులు అనేవాళ్ళు మన భారతదేశం యొక్క ఫారిన్ పాలసీని నిందించటము, భారతదేశం ఫెయిల్ అయిపోయింది ఫారిన్ పాలసీలో అని చెప్పేసి ప్రోపగాండా సృష్టించడం లాంటివి చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ, ఏ దేశాన్ని ఇండివిజువల్ గా తీసుకున్నా కానీ అతి వేగంగా డెవలప్ అవుతున్న దేశము భారతదేశం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ విషయం మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, అంటే మీ అభిప్రాయాలు అనేటివి నాతో ఏకీభవిస్తున్నాయా లేదా మీకు డిఫరెంట్ వ్యూస్ అనేటివి ఏమైనా ఉన్నాయా, అంటే వేరే అభిప్రాయాలు అనేటివి ఏమైనా ఉన్నాయా అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి కొంచెం బూస్ట్ ఇవ్వండి, లైక్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.